మండలం కొత్త రేమల్లి గ్రామంలో దొండపాటి సుబ్బారావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించిన కొడుకు శ్రీశ్రీ. ఈ సందర్భంగా కొడుకు శ్రీశ్రీ మాట్లాడుతూ, మా నాన్న దొండపాటి సుబ్బారావు స్వర్గస్థులైన కారణంగా ద్వితీయ వర్ధంతి నివాళులు అర్పించామని, అదేవిధంగా చైల్డ్ హోమ్స్కి, అమ్మ చారిటబుల్ ట్రస్ట్కి 600 మందికి అన్నదానం చేశామని, మా తండ్రి వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామని, తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోకూడదని, మా తండ్రికి శ్రీశ్రీ అంటే ఎంతో ఇష్టం, నాకు ఆయన పేరు పెట్టారని, అందుకే మా నాన్న జ్ఞాపకంతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. దొండపాటి శ్రీరంగ శ్రీనివాసు, దొండపాటి సుబ్బారావు మా నాన్నగారితో 2వ వర్ధంతి చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆర్ఫన్స్ హోమ్స్ అండ్ డెఫ్ అండ్ డెమ్మోలకి అండ్ అనాథ పిల్లలకి ఫుడ్ డొనేట్ చేశాము. వేలేరు అండ్ ఆశాజ్యోతి వాళ్ళకి అండ్ అమ్మ నిలయం వాళ్ళకి కూడా ఫుడ్ డొనేట్ చేసాము మా నాన్నగారు పేరు మీద. సో మా నాన్నగారి మీద అభిమానంతో 600 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము. సో తండ్రికి నేను ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే. నాకు మీ అందరి సహాయం కావాలి. సో ఇదే స్థాయిలో నేను మళ్ళీ చేయాలని మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. అన్నదానం కన్నా గొప్పదానం వేరేది ఉండదు. ఏదైనా తృప్తిగా పరచచ్చు, కానీ అన్నదానం పెడితే తృప్తి అని చెప్పడానికి ఇది అవుతుంది చేస్తాను. తీసినందుకు నాకు అంత సంతోషం ఉంటుంది. నా కొడుకు ఒక్కడండి ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టే కానీ ఎన్ని తట్టుకున్నాడో, ఎన్ని బాధలు పెట్టుకున్నాడో మాకు తెలుసండి. జనాలు ఎన్ని చెప్పుకున్నారో సంతోషంగా చెప్పుకున్నారు. అదంతా మీరు అందరూ దీవించి నా కొడుకుని మళ్ళీ ఇదే రకంగా వచ్చి మేము నా కొడుకుని దీవించండి. ఇంకా అంతకంత ఎక్కువ 10 రెట్లు ఎక్కువ సంపాదించుకోవాలి. దీవించండి మీరు అందరూ. ఇంకా చేయాలి, ఇంకా పెద్ద చేయాలనేది నేను కోరుకుంటానండి. ఇంకా నన్ను మమ్మల్ని ఎంతో ఇదిగా చూశారండి. నాకు దేవుడు గొప్ప కొడుకుని ఇచ్చాడండి. గొప్ప కొడుకుని ఇచ్చాడు. నీకు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా కానీ నువ్వు గొప్ప కొడుకుని అనుకున్నావండి అని నన్ను అడిగారండి. నీకు ఏ వరాన్ని మొక్కుకున్నావో ఆ వరం కొడుకు పుట్టాడండి. నీకు అంత దానం చేస్తున్నామని అందరు చెప్పుకున్నారండి. బోసు గారు వచ్చారు, రమేష్ గారు వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఇంకెవరు బాబు గారు అంట, రాజు గారు వచ్చారంట. వాళ్ళందరూ కూడా బాగా చెప్పుకున్నారు. వెళ్ళిపోయిందండి. అందరూ మీ 3 రోజుల జనానికి పెట్టుకున్నానండి. 3000 జనానికి పెట్టుకున్నాను. అనాథాశ్రమానికి కూడా ఫుడ్ పంపించామండి. మీరందరికీ దీవెనలు చెయ్యండి నా కొడుక్కి.